సబ్బాతు ఆరాధికులు ఇదొక దుర్బోధ. సంగమ జాగ్రత్త. పదాజ్ఞల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిబంధన అంటే ఏమిటి? బైబిల్ ప్రాముఖ్యంగా 2 నిబంధనల కోసం చెప్తుంది. వీటిని పాత నిబంధన, కొత్త నిబంధన అంటారు. కొందరు నిబంధన అంటే రక్తమని, ఇంకొందరు నిబంధన అంటే మరణమని, ఆజ్ఞలని, వాగ్దానమని, గ్రంథమని, పదాజ్ఞల పలుకులని, ఇలా ఎన్నో సమాధానాలు చెప్తారు. ఇంతకీ నిబంధన అంటే ఏమిటి? నిబంధన అనగా ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ గుంపుల మధ్య కుదిరిన ఒప్పందం. నిబంధన అనే మాటకు హెబ్రీ భాషలో బెరిట్ అనే పదాన్ని వాడారు. దానికి అర్థం కాంట్రాక్ట్ లేదా అగ్రిమెంట్ అని అర్థం. నిబంధన అనగా ఒప్పందము. అందులో వాగ్దానాలు ఉంటాయి, షరతులు కూడా ఉంటాయి. ఆ నిబంధనకు ఒక గుర్తు ఉంటుంది. షరతులను అతిక్రమించినప్పుడు వాగ్దానం వర్తించదు. నిబంధన అంటే ఇదే. ఉదాహరణకు, ఒక బిల్డింగ్ నిర్మించడానికి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నప్పుడు కట్టేవాడు, కట్టించుకునేవాడు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ షరతుల చొప్పున నిర్మిస్తే నేను నీకు ఇంత డబ్బు ఇస్తానని యజమాని వాగ్దానం చేస్తాడు. వీరి ఒప్పందానికి గుర్తుగా బాండ్ పేపర్పై సంతకాలు చేస్తారు. షరతులు మీరితే వాగ్దానం వర్తించదు. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు, నాయందు విశ్వాసముంచి నీవు నా సన్నిధిని నిందారహితంగా జీవించు, అప్పుడు నీ సంతానము ద్వారా సమస్త జనులను ఆశీర్వదించదునని వాగ్దానం ఇచ్చాడు. ఈ నిబంధనకు గుర్తుగా నీ గోప్యాంగ చర్మమందు సున్నతి పొందు అని ఆదికాండం 17:1-11 దేవుడు చెప్తున్నాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినప్పుడు నిర్గమాకాండం 20, 21, 22, 23 అధ్యాయాల్లో దేవుడు నిబంధనలో ఉన్న షరతులను చెప్పాడు. 23వ అధ్యాయం 22-33 వరకు ఉన్న షరతులకు లోబడితే ఇచ్చే వాగ్దానాల కోసం కూడా చెప్తున్నాడు. 24వ అధ్యాయంలో బలి అర్పింపబడి నిబంధన అమల్లోనికి వచ్చింది. రక్తం ప్రోక్షించకుండా నిబంధన ప్రతిష్ఠించబడదు అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 18వ చెప్తుంది. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలను నిబంధనకి గుర్తుగా దేవుడిచ్చాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో మరిన్ని షరతులను, వాగ్దానాలను ఆ నిబంధనకు కలపడం జరిగింది. దీన్నే నిబంధన గ్రంథమని, ధర్మశాస్త్రమని పిలుస్తారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశకాండం చివరి వరకు పాత నిబంధన. ఆదికాండం నుండి మలాకీ వరకు ఉన్న గ్రంథాలన్నిటినీ మనం పెట్టుకున్న పేరు పాత నిబంధన గ్రంథం. మానవ జాతి అంతటితో యేసుక్రీస్తు కొత్త నిబంధన చేసినప్పుడు ఆయన పరిచయం చేసినంత కాలము వాగ్దానాలు, షరతులు బోధించాడు. నిబంధనకు గుర్తుగా రొట్టెను, ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. నిబంధన అమల్లోనికి రావడం కోసం తను తానే బలి చేసుకున్నాడు. ఆ తర్వాత అపోస్తలుల ద్వారా మరికొన్ని షరతులను, వాగ్దానాలను ఆ నిబంధనకు కలిపాడు. ఇదే కొత్త నిబంధన. ఏది ఏమైనా సబ్బాతు ఆరాధికులు అనేది ఒక దుర్బోధ. ఈ సబ్బాతు ఆరాధికుల గురించి ఇంకా కొన్ని విషయాలు మిగతా